గరం గరం అల్లం చాయ్తో నా రోజు ప్రారంభం. ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా శుభోదయం, హ్యాపీ సండే. ఎవరు మాట్లాడేది అనుకోమాకండి, నేనే వాయిస్ అంతా మారిపోయింది. వాయిస్ ఓవర్ ఇయనికి కూడా వస్తలేదు. ఇంకా సండే వచ్చిందంటే నా రోజు ఎట్లా ప్రారంభమవుతుంది అంటే ఇక స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగుకుంటూ ఏ మొక్కకి ఏ పూలు పూసాయి, ఏ చెట్టుకి ఏ కాయలు కాసాయి, ఇంకా చెట్లకి ఏమన్నా పురుగు అవుతుందా, ఇంకా చెట్లలో ఏమన్నా గడ్డి చెత్త మొలిసిందా అని చూసుకుంటూ తిరుగుతా అనమాట. ఏదైనా సరే రోషేసింది రాశికొస్తుంది అంటారు కదా. ఈ టమాటా చెట్టుని ఫస్ట్ నుంచి కూడా నేను అసలు పట్టించుకోలేదనమాట. ఉంటే ఉంది, పోతే పోయింది అనుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది దాన్ని చూస్తుంటే. ఎందుకంటే ఒక్కసారి మీరే చూడండి, దానికి ఎంతలా కాయలు కాసాయంటే ఆ బరువుకి చెట్టే కింద పడిపోయేలాగా కాయలు కాసినాయి. ఇంకా పూత కూడా ఉందన్నమాట. నిజంగా ఈ కాయల్ని, ఈ చెట్టుని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పటికీ కూడా దేన్ని కూడా తీసి పరేయకూడదు, ఇంకా చీఫ్గా కూడా చూడకూడదు. రోషేసింది రాజుకొస్తుంది అంటారు కదా. అన్ని చెట్ల మీద మస్తు ప్రేమ పెంచుకున్న ఈ చెట్టుని చాలా ద్వేషించిన నేను ఫస్ట్ నుంచి. కానీ ఇప్పుడు మాత్రం ఇది ద్వేషించినందుకు ఫుల్గా కాయలు కాసి ఇంకా దానిపైన కూడా ప్రేమను చూపించుకునేలా చేసిందనమాట. ఇంక ఈరోజు అన్నీ ఇంకా మొక్కలన్నీ తిరుక్కుంటూ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసిర్రా, మీరు ఎప్పుడన్నా ఆలుగడ్డ చెట్టు చూడపోతే చూడండి. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.